నమస్తే, వెల్కమ్ టు బహుజన్ మీడియా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. విజయవాడ భవానీపురం బొబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో కారు బీభత్సం. రాజరాజేశ్వరిపేటకు చెందిన యూట్యూబర్ బెజవాడ చిచ్చా కారుగా గుర్తింపు. చీమాదండ్లు వెళ్తున్నట్లుగా విజయవాడ రహదారిలో వాహనాలు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మూడో రోజు కొనసాగుతున్న వాహనాల రద్దీ. ములుగు మేడారంలోని జంపన్న వాగు వద్ద పాప మిస్సింగ్. తప్పిపోయిన పాపను చేరదీసిన మంత్రి సీతక్క. మావోయిస్టు పార్టీ సభ్యురాలు మడకం మూడే లొంగుబాటు. మావోయిస్టు దళంలో 2020 నుండి పనిచేస్తున్న మూడే. గుజరాత్లోని ప్రముఖ క్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. 1000 సంవత్సరాల క్రితం ఈ ఆలయంపై తొలిసారి దాడి జరిగింది. ఆలయ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులను స్మరించుకుంటూ నిర్వహించే శౌర్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. సోమనాథ్ నిర్వహించిన రోడ్లో ప్రత్యేక స్వాగతం లభించింది. మన నాగరిక ధైర్యానికి చిహ్నమైన సోమనాథ్కు వచ్చినందుకు గర్వపడుతున్నామని చెప్పి మోదీ ట్వీట్ చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ ఉన్న మత్స్యకారులతో ముచ్చటించి చేపల వేట, మార్కెటింగ్, సముద్రంలో ఉండే రోజుల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. బాపట్ల మండలం అడవి గ్రామంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అగ్నిమాపక, సర్వే, పోలీస్ శాఖల అధికారులతో కలిసి నిజాంపట్నం వరకు బోటులో ప్రయాణిస్తూ పర్యాటక ప్రాంతాలను పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా పంచాయతీ అధికారి ఎల్ ప్రభాకర్ రావు, జిల్లా అగ్నిమాపక అధికారి కె వినయ్, తహసీల్దార్ షేక్ సలీం, ఎంపీడీఓ బాబురావు, వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టర్తో పాటు ఉన్నారు. అంటే ఏమైనా అన్నాడా దర్గాలో? చాలా బాగుంది మీ ఇల్లు, నేను ఒక రోజు ఇలా గడపాలని అనుకుంటాను. ఓకే, మళ్ళీ వాళ్ళ హౌస్లు వాళ్ళకే ఉంటాయి సార్. ఇది ఎట్లా చెక్ చేస్తారు? కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? చేపలే ఇచ్చడా లేదా మారితే చాలు కొత్త ఇప్పుడు చేసింది ఉందా? అంటే ఇక్కడ జ్వరం అని
మైనర్ ప్రాబ్లం జ్వరాలు దగ్గులు ఏలూరు పట్టణం వాసవరి వీధిలో ప్రతిరోజు రాత్రి 8 గంటల తర్వాత సుమారు 8 నుంచి 10 మంది యువకులు గుంపుగా చేరి అతివేగంగా బైకులు నడపడం, కేకలు వేయడం, అపశబ్ద భాష వాడడం, బైక్ స్టంట్లు చేయడం ద్వారా ప్రజా విఘాతం సృష్టిస్తున్నారు. ఈ సమయంలో మహిళలకు భయం కలుగుతోంది. కొంతమంది మద్యం మత్తులో ఉన్నట్లు, మరికొంతమంది గంజాయి ప్రభావంలో ఉన్నట్లు అనుమానం ఉంది. దయచేసి తక్షణ చర్యలు తీసుకుని రాత్రి పెట్రోలింగ్ నిర్వహించగలరు అని వారు తెలియజేశారు. నువ్వు చూసేది ఎప్పుడు వీడియోలో నుంచే చూడాలి. దాంట్లో నుంచే చూస్తున్నా. ఏలూరు నగరంలోని తంగెళ్లమూడి అన్న క్యాంటీన్ వద్ద ఉన్న కరెంటు స్తంభం వద్ద షార్ట్ సర్క్యూట్ తో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. కరెంటు స్తంభానికి ఉన్న లైటింగ్ వైర్లు, కేబుల్ వైర్లు తెగిపడ్డాయి. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దొండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డి పోచంపల్లిలో గల సురక్షా కాలనీ పక్కన ఉన్న స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మంటల తాకిడికి పక్కనే ఉన్న ఈత వనంలో కొన్ని ఈత చెట్లు దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి దొండిగల్ పోలీసులు కూడా చేరుకున్నారు. చెత్తలో చెలరేగిన మంటల వల్ల దట్టమైన నల్లని పొగతో చుట్టుపక్కల ప్రాంతాలు కుమ్ముకైపోయాయి. ఇక ఈ పొగతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన, నల్లని పొగ కారణంగా శ్వాసకోశ సమస్యలు, కళ్ళ మంటలు, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహోబిలంలో నిర్వహించనున్న స్వచ్ఛ అహోబిలం కార్యక్రమంపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోనేటి ఆలయ పరిసరాల పరిశుభ్రతతో ప్రజలు, అధికారులు, దేవస్థానం సిబ్బంది భాగస్వాములు కావాలని, అహోబిలం పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఒక మీటింగ్ మన అహోబిలము స్వచ్ఛ అహోబిలం కార్యక్రమంకి సంబంధించి ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. రేపు అహోబిలంలో అంటే ఆదివారము స్వచ్ఛ అహోబిలం కార్యక్రమం ద్వారా అహోబిలంలో ఉన్న ఎగువ అహోబిలంలో ఉన్న కోనేరు క్లీనింగ్ చేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. దానికి తగినట్టుగానే ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు ఇక్కడ కూర్చొని ఏ డిపార్ట్మెంట్ రేపు పొద్దున ఏం చేయాలా, తర్వాత రేపు కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఫ్యూచర్లో కోనేరు ఏ విధంగా మెయింటైన్ చేయాలా, తర్వాత భక్తులకు ఇబ్బంది లేకుండా ఇంకా ఏం చేయగలుగుతామనే ఒక డిస్కషన్ కూడా ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ఆలగడ్డ మున్సిపాలిటీ తరపు నుంచి, పంచాయత్ తరపు నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి, అదేవిధంగా మరి సిఇఓ గారు మఠం తరపు నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి సిఐ గారు, ఎస్ఐ గారు, ఇట్లా అందరం కూడా ఈరోజు ఒక కార్యక్రమం పెట్టుకొని, ఒక ప్రోగ్రాం పెట్టుకొని రేపు జరిగే కార్యక్రమమే కాకుండా వచ్చే రోజుల్లో కూడా ఏ విధంగా మెయింటెనెన్స్ ప్రాబ్లం లేకుండా ఏ విధంగా చేయాలని చెప్పి కూడా ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. రేపు జరిగే స్వచ్ఛ అహోబిలం కార్యక్రమం ఏదైతే ఉందో అది రేపటితోనే ఒకరోజు ప్రోగ్రాం కాదు. అది రేపటి నుంచి స్వచ్ఛ అహోబిలం కార్యక్రమాలు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. ఈ వారము కోనేరు క్లీన్ చేయడం జరుగుతుంది.
వచ్చే వారము ప్లాస్టిక్ ఏ విధంగా బ్యాన్ చేయాలి అహోబిలంలో అనేది ఒక మోటివేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అట్లా ఒక్కొక్క వారం ఒక ప్రోగ్రాం పెట్టుకొని కంటిన్యూస్గా కూడా అహోబిలం ప్రాంతాన్ని ఒక పక్కన డెవలప్మెంట్ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, టూరిజం తరపు నుంచి కూడా ఒక పక్కన డబ్బులు శాంక్షన్ అవుతున్నాయి, ఒక పక్కన వర్కులు జరుగుతున్నాయి. ఇంకో పక్కన కూడా మఠం తరపు నుంచి వాళ్ళ సహకారంతో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో కూడా ఏ విధంగా క్లెన్లీనెస్ అంటే నీట్గా ప్రెమిసెస్ పెట్టుకోవడానికి ఏ విధంగా చేయాలనేది కూడా ఒక పక్కన మాట్లాడడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా వచ్చిన భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బందికరంగా లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా కూడా ప్రభుత్వం తరపు నుంచి, మఠం తరపు నుంచి, ఆల్ డిపార్ట్మెంట్స్ తరపు నుంచి చర్యలు తీసుకోబోతున్నామని చెప్పి మరొకసారి భక్తులకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈ కోనేరు గతంలో మనం చూసేవాళ్ళం. కోనేరులో గతంలో నీళ్ళలో మునిగి భక్తులందరూ కూడా స్వామివారు దర్శనం చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అది కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడైతే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు సంబంధించిన బోర్ వేసి కోనేరు నీట్గా ఉండేటట్టుగా కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో అన్ని పెట్టి కూడా ఏ విధంగా చేయాలనేది కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. సో వచ్చే రోజుల్లో భక్తులందరూ కూడా వచ్చినప్పుడు పాత రోజుల్లో గుర్తొచ్చేటట్టుగా కూడా కోనేరు ఇంతకుముందు స్నానాలు చేసేవాళ్ళు, కోనేరులో మునిగేవాళ్ళు. ఆ విధంగా చేస్తూనే వాళ్ళ సేఫ్టీ చూసుకుంటూనే ఎక్కడ కూడా ఇబ్బందికరంగా లేకుండా నీట్గా ఉండేటట్టుగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని భక్తులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, రేపు మొదలుపెట్టే ఈ స్వచ్ఛ అహోబిలం కార్యక్రమం మావోయిస్టు పార్టీ సభ్యురాలు మడకం మూడే లొంగుబాటు, రంపచోడవరం ఓఎస్డి పంకజ్ కుమార్ మీనా ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సభ్యురాలు మావోయిస్టు దళంలో 2020 నుండి పనిచేస్తున్న మూడే, పోలీసు బలగాలపై పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్న మావోయిస్టు సభ్యురాలు మూడే. ఆంధ్ర అన్ని చోట్ల పోలీసు వాళ్ళు పెరుగుతున్నారు, అందుకని వీళ్ళు ఏరియా మొత్తం ష్రింక్ అయిపోయింది. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు ఆప్షన్ ఏం లేదు, ఓన్లీ సరెండరే చేయాలి. అందుకని మోటివేట్ అయ్యి మన ఎదురుగా సరెండర్ చేస్తుంది. ముఖ్యమైన కారణంలో ఆంధ్రప్రదేశ్ మంచి సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ. సో కారణంతో మ్యాక్సిమం మన ఆంధ్రప్రదేశ్లో సరెండర్ చేస్తున్నారు. ఈ సరెండర్ తర్వాత ఏదైనా రివార్డ్స్ కానీ, ఇంత ఫెసిలిటీస్ కానీ, అసిస్టెన్స్ కానీ మేము త్వరగా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు మీ మీడియా వాళ్ళు మాధ్యమంతో ఒక అపీల్ నేను చేస్తాను. కొంతమంది మావోయిస్ట్ ఎప్పుడు కూడా పార్టీలో, జంగల్లో, ఫారెస్ట్లో తిరుగుతున్నారు. సో నా అపీల్ ఏంటి కి దయచేసి ఇక్కడ రండి, మెయిన్ స్ట్రీమ్ లైన్లో మీరు రావచ్చు, మీకు ఏదైనా సాయం కావాలి మేము ఇస్తాము. और అదే అష్యూరెన్స్ మన సైడ్ నుండి కి మీ లైఫ్ని మీ నార్మల్గా స్పెండ్ చేయొచ్చు. ములుగు మేడారంలో జంపన్న వాగు వద్ద పాప మిస్సింగ్. తప్పిపోయిన పాపను చేరదీసిన మంత్రి సీతక్క పాప సురక్షితంగా ఉందని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి వచ్చి పాపను తీసుకువెళ్లాలని సూచించిన మంత్రి సీతక్క. పాప ఈరోజు సండే మార్నింగ్ జంపన్న వాగు దగ్గర మరి మాకు మిస్ అయి దొరికింది. కానీ తల్లిదండ్రుల పేరు కానీ ఊరి పేరు కానీ దయచేసి తల్లిదండ్రులు చూసేనా సంబంధ దగ్గర పోలీస్ కంట్రోల్ రూమ్ ఉన్నది, అక్కడికి వచ్చి పాపను తీసుకెళ్లాలని కోరుతాం. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారిని దర్శించుకున్న ప్రముఖ సినీ రచయిత, నటుడు శ్రీ తనికెళ్ల భరణి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ సూపరింటెండెంట్ వాసు, ఈ కార్యక్రమంలో టెంపుల్స్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. कैवल्यानंद रूपाय श्री गणेशाय मंगलम्।
చీమల దండు వెళ్తున్నట్లుగా విజయవాడ రహదారిలో వాహనాలు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 3వ రోజు కొనసాగుతున్న వాహనాల రద్దీ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. వాహనాల రద్దీ పెరగడంతో పంతంగి టోల్ ప్లాజాలోని మొత్తం 16 టోల్ బూత్లకు గాను 11 టోల్ బూత్లను విజయవాడ వైపు తెరిచిన టోల్ అధికారులు నిమిషానికి 47 వాహనాల చొప్పున టోల్ ప్లాజా నుండి వాహనాలు వెళ్తున్నాయి. ఇప్పటి వరకు 1,30,000 వాహనాలు వెళ్లినట్టు సమాచారం. విజయవాడ భవానీపురం బొబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో కారు బీభత్సం. రాజరాజేశ్వరిపేటకు చెందిన యూట్యూబర్ విజయవాడ చిచ్చా కారుగా గుర్తింపు. ఈ ప్రమాదంలో ఎలక్ట్రానిక్ మీడియా సాక్షి నాగేంద్ర చేతికి తీవ్ర గాయాలు, మరో బాలుడికి గాయాలైనట్టు మనకు తెలుస్తోంది. విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. 2 రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను జగదాంబ సెంటర్లో ఓ వ్యక్తి దాడి చేసి దుర్భాషలాడినట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలింది. హలో ఎవ్రీవన్, నేను విజయదుర్గ. ఇక్కడ జగదాంబ దగ్గర ఒక చిన్న ఇష్యూ అయింది 2 days బ్యాక్. జగదాంబలో రాజసా పోస్టర్ ఉంది, అక్కడ ప్రభాస్ పిక్చర్కి క్లిక్ చేస్తుంటే అతనికి నేను పిక్చర్ తీసాను అనుకోనని చెప్పి అతను నన్ను స్లాప్ చేసి బూతులు తిట్టి వెళ్ళిపోయాడు అనమాట. నేను అది ఇన్స్టాగ్రామ్లోనూ సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్లో కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము. పి శ్రీనివాస్ సార్ దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తా అన్నారు. నెక్స్ట్ దాన్ని దివాకర్ సార్ కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అతను నేను ఇచ్చిన పిక్చర్ కానీ ఏమీ క్లారిటీ లేదు, కంప్లైంట్ కూడా నేనేం ఫైల్ చేయలేదు. బట్ సార్ దాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకొని వైజాగ్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఉమెన్ అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్లారనమాట. అతని మార్నింగ్ 4:30కి డీటెయిల్స్ ఏం లేకపోయినా కూడా ఎలాగోలా తీసుకోవాలి అని చెప్పి అతను ఎన్ఎస్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ సపోర్టెడ్ మీ వెరీ వెల్ అండ్ ఐ బిలీవ్ వైజాగ్ విల్ బి ద సేఫెస్ట్ ప్లేస్. అండ్ అతను మెంటల్ కండిషన్ అది ప్రాపర్గా లేదని చెప్పి అతనితో మాట్లాడితే అర్థమవుతుంది. ఈజ్ లైక్ కరోనా మెడిసిన్ నేనే క్రియేట్ చేశాను అలాంటివన్నీ చెప్తున్నాడు అనమాట. అది ఎవిడెంట్గా ఉంది అతను క్లియర్గా లేడు అని. బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ చేసింది అయితే ప్రాపర్గా కాలేదు. సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే వీల్ లైక్ మెంటల్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తాము, అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తామన్నారు. ఐఎమ్ హ్యాపీ దట్ సార్ టుక్ దిస్ వెరీ వెల్. హీ హ్యాండిల్డ్ ఇట్ వెరీ ప్రొఫెషనల్లీ. మహారాణిపేట పోలీస్ స్టేషన్కి దివాకర్ సార్కి, పి శ్రీనివాస్ సార్కి, దిశ పోలీస్ స్టేషన్ సిపి సార్కి, మెయిన్లీ టు ద సిపి సార్ హూ మేడ్ దిస్ వైజాగ్ సిటీ సేఫర్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పోలీస్ స్టూడ్ బిసైడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలకీపురం మండలం ఇరుసుమండలోని మోరి 5 బావిలో సంభవించిన బ్లో అవుట్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం విజయవంతంగా అదుపు చేస్తుంది. ఈ సందర్భంగా వెల్ హెడ్ వద్ద టీం సభ్యులు విజయోత్సవం నిర్వహించుకున్నారు. టీం హెడ్ శ్రీహరి నేతృత్వంలో బృందం తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. వెల్ క్యాపింగ్ లో అధికారులు తమ ప్రతిభను ప్రదర్శించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మల్కీపురం మండలం ఇరుసు మండలం సంభవించిన బ్లో అవుట్ ను ఓఎన్జీసీ అత్యంత వేగంగా స్వదేశీ పరిజ్ఞానంతో కేవలం 5 రోజుల్లోనే నియంత్రించిన తన సాంకేతిక నైపుణ్యాన్ని చాటుకుంది. సిఎంటీ బృందం ప్రశంసలు అందుకుంది. గతంలో దేవర్లంకలో బ్లో అవుట్ కు 65 రోజులు, కొమరాడ బ్లో అవుట్ కు 26 రోజులు పట్టగా ఇరుసుమండ బ్లో అవుట్ ను రికార్డు సమయంలో కట్టడి చేయడం విశేషం.
మేడారం సమ్మక్క సారలమ్మ ఉత్సవాలను కేవలం జాతరగా కాకుండా తెలంగాణ గుండె చప్పుడుగా ఉంచాలని ఇక చాటి చెప్పినటువంటి వైనం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మేడారంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం శాశ్వత పనులు చేపట్టి కోట్లాది భక్తులకు ఇబ్బందులు లేకుండా చేస్తోందని తెలిపారు. జాతరకు 150 కోట్లు, శాశ్వత పనులకు 101 కోట్లు కేటాయించామని, జాతరలో చేపట్టాల్సిన పనులపై అధికారులతో చర్చించామని ఆయన పేర్కొన్నారు. సమ్మక్క సారలకు సంబంధించినటువంటి ఉత్సవాల్ని ఇది కేవలం ఒక జాతరగానే కాకుండా తెలంగాణ గుండె చప్పుడులాగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలాగా దీన్ని దేశానికి ప్రపంచానికి కూడా చాటి చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈనాటి ఈ ప్రభుత్వం దీనిపైన పెద్ద ఎత్తున ఆలోచన చేసి శాశ్వతమైనటువంటి నిర్మాణాలతో భక్తులకు వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఇప్పటికే ఉత్సవాలు జాతరకు సంబంధించి 150 కోట్లు, అట్లాగే పర్మనెంట్ స్ట్రక్చర్స్ కోసం ఇంకో 101 crores శాంక్షన్ చేయటమే కాకుండా వాటన్నిటిని నిరంతరం ఖర్చు పెట్టిస్తూ ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ నిర్మాణాలు చేస్తూ నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, సీతక్క గారు, మా లక్ష్మణ్ గారు వీరంతా నిరంతరం మానిటర్ చేస్తూ పనిచేస్తూ నిర్మాణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారన్నీ చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, చేయాల్సిన ఏమన్నా అవసరం ఉందా, కావాల్సిన నిధులు అటువంటి వ్యవహారాలు నిధులన్నీ సక్రమంగా ఖర్చు జరుగుతుందా లేదా, చేయాల్సిన పనులు వాటన్నిటిని కూడా అధికారులతో సహా ఇక్కడే రివ్యూ చేసి ఇక్కడికిక్కడే నిర్ణయాలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా జరుగుతూ ఉన్నాయి, మంచిగా చేశారు. ఇంకా కొద్ది పనులు ఇంకో 2-3 రోజుల్లో కంప్లీట్ కాబోతూ ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఈ ఉత్సవాలకి చాలా పెద్ద ఎత్తున దేశంలో ప్రపంచంలో కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా సమ్మక్క సారలకుల వైభవాన్ని ప్రపంచానికి తెలియజెప్పుకుంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రభుత్వ రాయబారులు అధికారులను అవమానిస్తున్నా ప్రధాని మోదీ మాట్లాడకపోవడం బాధాకరమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. భారత్ అమెరికా దేశాల ఎగుమతులు దిగుమతుల సుంకాల విషయంలో ట్రంప్తో మోదీ మాట్లాడకపోవడం ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు అక్కడ అధికారులు తెలపడం ఇక భారత్ను అవమానపరచడమేనని, దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తారు. వెనిజులా అధ్యక్షుడిని నిర్బంధించి అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించిన ట్రంప్ను ప్రపంచ దేశాలు ఖండించాయని, మోదీ మాత్రం నిశ్శబ్దంగా ఉండి ట్రంప్నకు భయపడుతున్నారని విమర్శించారు. దండకారణ్యంలో ఉండే నక్సలైట్లందరినీ హత్య చేయడము, లేకపోతే లొంగ తీసుకోవడం, లేకపోతే కొనుక్కోవడం, ఈ 3 కొనుక్కోవడం దాదాపు రివార్డు ప్రకటించడం అంటే కొనుక్కోవడం తప్ప ఇంకోటేమీ కాదు. ఆ రకంగా చేయాలని ప్రయత్నం చేస్తుంది. అది ఒక రాజ్యం ఆ రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఏం విదేశస్తులు కాదు, వారి సిద్ధాంతం సరైందా కాదనేది వేరే విషయం. మేము వారి సిద్ధాంతంతో నక్సలైట్ల సిద్ధాంతంతో ఏకీభవించం. అయినా ఈ దేశం పౌరులు, వారికి అసమ్మతి వ్యక్తం చేసే హక్కు, అలాగే పేదల తరఫున పోరాడే హక్కు వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళ తుపాకులతో మేము యుద్ధం చేస్తాం రాష్ట్రం అంటే రాష్ట్రం కూడా యుద్ధం చేయొచ్చు. కానీ అకారణంగా పట్టుకెళ్ళి అడవుల్లో నిరాయుధుల్ని కాల్చి చంపి బూటకు ఎన్కౌంటర్లు చేసి అవి ఎన్కౌంటర్లు అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం అనేది ఒక రాజ్యం చేయాల్సిన పని కాదు. ఆ రకంగా రాజ్యం చేయడం అంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అది ఒక నిరంకుశత్వం, ఒక ఫ్యాసిస్ట్ తరహా పరిపాలన అవుతుందనేది మా అభిప్రాయం. రెండవది, ఎందుకు చేస్తుంది బీజేపీ అంటే ఈ అడవులన్నింటినీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి అప్పగించాలి. కొండల్ని అడవుల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పగించాలని ప్రయత్నం చేస్తుంది. ఈ అప్పగింతకి అక్కడ మావోయిస్టులు అడ్డంగా ఉన్నారు. వాళ్ళని నాశనం చేయకపోతే ఈ అదానీలు, అంబానీలు, మిట్టళ్ళు వీళ్ళందరూ ఈ దండకారణ్యంలో ఉండే అల్యూమినియం గనుల్ని, ఐరన్ ఓర్ గనుల్ని, రేరెత్ గనుల్ని, బొగ్గు గనుల్ని వీటిని యథేచ్ఛగా దోచుకోవడానికి అవకాశం
ఉండదు. అందుకని వారు చాలా తొందర పెడుతున్నారు. ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది, ఆ లాభాలు తగ్గిపోతున్నాయి, తొందర పెడుతున్నారు. అందుకని అమిత్ షా గారు గడువు కూడా వీళ్ళకి విధించేసి వేల మంది సైనికుల్ని యంత్రాంగాన్ని ఇక్కడ దించి వాళ్ళని నాశనం చేయడానికి కూరుకుంది. రెండవది, ఆ ప్రాంతంలో ఉండే నీటి వనరులను కూడా ఈరోజు కార్పొరేట్లు, ఇప్పుడు మీరు మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం బార్డర్లో ఈ సీలేరు, సవరిలో 5 పంప్ స్టోరేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. అవన్నీ అదానికి ఇచ్చారు. ఇటువంటి దండకారణ్యంలో చాలా నదులు ఉన్నాయి, చాలా పంప్ స్టోరేజ్ స్కీమ్స్, హైడ్రో జనరేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి. అదానికి, అంబానీకి ఈరోజు ఇస్తున్నారు. వాళ్ళ ఆ పనులకి వీళ్ళు అడ్డంగా ఉన్నారు. అందుకని వాళ్ళ ప్రయోజనం కోసం చేస్తున్నారు అని చెప్పేసి స్పష్టంగా కనపడుతుంది. అందుకని అక్కడ ఏదో గిరిజనుల ప్రయోజనం కోసం, అభివృద్ధి ప్రయోజనం కోసం అని చెప్పేసి వాళ్ళు ఏదో పోలు పెడుతున్నారే, అదేమీ కాదు. వాస్తవంగా అక్కడ గిరిజనుల్ని బయటికి ఎళ్ళగొట్టాలి, పట్టణాలకి ఇతర చోట్లకి ఎళ్ళగొట్టి ఈ వలస పోయి అక్కడ పట్టణాల్లో చౌకగా ఉండే కార్మికులుగా ఒకరు పనిచేయాలని చెప్పేసి ఈరోజు పెట్టుబడిదారులు కోరుకుంటున్నారు. ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లోనూ వాటన్నిటిలోనూ ఎక్కడి నుంచో వచ్చి మైగ్రెంట్స్ వచ్చి పని చేయకపోతే వాళ్ళకి రావాలి తక్కువ. అందుకని అడవుల్లో ఉండే వాళ్ళని మనం ఎళ్ళగొడితే తప్ప సరైన సంఖ్యలో వాళ్ళకి దొరకవు. అది కూడా ఇంకొక ఉద్దేశం. అందుకని అదేదో ప్రజల కోసం, గిరిజనుల కోసం చేస్తున్న పని కాదు. బీజేపీ కార్పొరేట్ సెక్టర్ యొక్క ప్రయోజనం కోసం ఈరోజు మావోయిస్టుని పూర్తిగా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకుంది. ఒకటి అర్థం చేసుకోవాలి, ఎంత దుర్మార్గాలు చేస్తే ఆ దుర్మార్గాన్ని ప్రతిఘటించేవాడు కూడా గుర్తుకొస్తుంటారు. కొంతమంది చట్టబద్ధంగా ప్రతిఘటించేవాడు ఉండొచ్చు, కొంతమంది హిందీ. అందుకని మావోయిస్టులని నాశనం చేయడం అంటే మావోయిస్టులకి మద్దతు ఇస్తున్న పరిస్థితులను నాశనం చేస్తే నాశనం తప్ప, పరిస్థితులను నాశనం చేయకుండా మనుషులను నాశనం చేస్తే మనుషులు పుట్టుకొనిస్తూనే ఉంటారు. మనుషుల్ని పుట్టకుండా నాశనం చేయలేదు కదా. అలాగే ఇది కూడా. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆల్ఫా కాలేజీ సమీపంలో గోవులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అక్రమ గోవుల రవాణాపై ఆగ్రహించారు. సరైన పత్రాలు లేకుండా గోవులను తరలిస్తున్నారని, ఒక్కొక్క కంటైనర్లో దాదాపు 60 నుంచి 70 గోవులను పైగా గోవులను కుక్కి తరలిస్తున్నటువంటి అంశం మనకు కనపడుతుంది. ఇక గోవులను తరలిస్తున్న 5 వాహనాలను పోలీసులకు అప్పగించామని వాళ్ళు తెలియజేశారు. మరో 10 కంటైనర్లు ముందే వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రతి వాహనం వెనుక ఇన్నోవా కార్ ఫాలో అవుతున్నాయని సమాచారం. తెలంగాణ నుండి కడప జిల్లా పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారని, ఈ ప్రాంతంలో ఎటువంటివి జరిగితే సహించబోము అని, ఇవి ఎవరివి, ఎక్కడికి తరలిస్తున్నారో తప్పక బయటికి రావాలని పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేసి పూర్తి విషయాలు తెలియపరచాలని, ఇటువంటి నీచపు పనులకు పాల్పడొద్దని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలియజేశారు. నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండింది. ఈ ప్రాంతం నుంచి ట్రక్స్లో ఆవులు తీసుకుపోతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో మాకు కూడా తెలియలేదు. ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ దొరకంగానే అర్ధరాత్రి అయినా సరే నేను, జగత్ విఖ్యాత్ రెడ్డి, మా వాళ్ళందరం కలిసి హైవే పైన పోతున్న ట్రక్స్ని మా వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడము, ఆ ట్రక్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవి అంటే వాళ్ళని పట్టుకొని గట్టిగా అడిగి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇవి తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మన ఏపీలోకి ఎంటర్ అవ్వడము, ఎంటర్ అయ్యి అది కడప ఏరియాలో మన పులివెందల వరకు వెళ్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పిన వర్షను. నిజంగా ఆ ట్రక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల దాదాపుగా ఒక ట్రక్లో దాదాపుగా 70-80 ఆవులని కుక్కి పెట్టినారు. దాని మెడ మొత్తము, ఆవుల మెడ అంతా కూడా గట్టి కట్టేసి పైన వేలాడదీసి, నిజంగా అది చూసిన తర్వాత నమ్మలేకపోయినాము. ఒకటి. రెండోది చాలా బాధాకరంగా ఉండింది. ఇటువంటి దీనిని పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరు ఓనర్లు ఏంటని మేము కూడా గట్టిగా అడగడం జరిగింది. కానీ సమాధానం లేదు. ఒకరు కర్ణాటకలో భాషలో మాట్లాడుతున్నాడు, కన్నడలో మాట్లాడుతున్నాడు, ఒకరు హిందీలో మాట్లాడుతున్నాడు, ఒకడు లోకల్, అట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి వీళ్ళందరూ కూడా ఈ వ్యాపారమా, ఈ ఆవులన్నీ ఎక్కడికి తీసుకుపోతున్నారు, దీనితో ఏం చేస్తున్నారు, దీనిని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఏంటనేది కూడా ఇంతవరకు మాకు కూడా తెలీదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.